ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను ప్రేమించి మరొక దినమును మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతములు 25:9 దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. సో ఈ ఉదయకాలము దేవుడు మనకి ప్రశస్తమైన వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. ఇది ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చిందంటే, మనం 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే, మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలను 200 మనుగుల వెండికి కుదుర్చెను. దైవజనుడని ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిమీయులలో ఎవరికిని తోడుగా ఉండడు అని ఇక్కడ దైవజనుడు వచ్చి రాజైన అమజ్యాతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడనమాట. సో ఆల్రెడీ వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన 200 మనుగుల వెండికి పరాక్రమశాలైన వ్యక్తులను కుదుర్చుకుంటూ వచ్చాడు. ఆ టైంలో దైవజనుడు అమజ్యా దగ్గరికి వచ్చి ఈ మాట సెలవిచ్చాడనమాట. వారిని నువ్వు తీసుకొని పోవద్దు, ఎఫ్రాయిమీయులకు దేవుడు తోడుగా ఉండడని. అయితే నేను 200 మనుగుల వెండికి వెళ్ళని కుదుర్చుకుంటూ వచ్చాను కదా, మరి ఏం చేయగలను అంటే, ఆ దైవజనుడు మాట సెలవిచ్చాడు, దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. సో ఈ మాట ప్రకారము తనకు నష్టమైనా కూడా ఆ పరాక్రమశాలందరినీ కూడా తిరిగి ఇతను పంపిస్తూ వచ్చాడు. దేవుని మాటకు విధేయత చూపి ఆ దైవజనుడు చెప్పిన ప్రకారము అమజ్య చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇతనికి జీవితంలో ఎలాంటి విజయం కలుగుతూ వచ్చిందంటే, మనం ఇదే దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం మనం 11వ వచనం చదివినట్లయితే, అంతటి అమజ్య ధైర్యం తెచ్చుకొని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పుపల్లం స్థలమునకు పోయి షేయిరు వారిలో 10,000 మందిని హతం చేశాను. ప్రాణంతోనున్న మరి 10,000 మందిని యూదావారు చెరపట్టుకొని వారిని ఒక పేటు మీదకి తీసుకొని పోయి ఆ పేటు మీద నుండి వారిని పడవేయగా వారు తుత్తునేలైపోయారు. అంటే దేవుని మాట ప్రకారము, ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారము అమజ్య వింటూ వచ్చారు. సో తద్వారా దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడు అంటే, అంతకంటే అధికంగా దేవుడు అమజ్యాకు అనుగ్రహించినట్లుగా మనం లేఖనాల్లో చదవగలం. మనం కూడా అనేక సార్లు తలస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన ఆలోచనలన్నీ నిష్ప్రయోజనం అవుతూ వచ్చినప్పుడు, మనం అనుకున్న దానికంటే అంటే అధికమైన నష్టము, కీడు మన జీవితాల్లో కలుగుతూ వచ్చినప్పుడు, సో మన ప్లాన్స్ అన్నీ ఇలా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతూ వచ్చామో, మనం ఏది తలపెట్టినా కూడా ఈ కార్యాల్లో మనం ముందు కొనసాగలేకపోతున్నామని కొన్నిసార్లు తలుస్తూ ఉంటాం. అయితే దేవుని మాట ప్రకారం, ఆ దైవజనుడు చెప్పిన ప్రకారం అమజ్య వెళ్తూ వచ్చాడు. సో ఆ ప్రకారం వెళ్ళిన కారణాన్ని బట్టి అంతకంటే మరి అధికంగా తన జీవితంలో అతను చూడగలుగుతూ వచ్చాడు. సో ఈ ఉదయకాలము దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని తెలుసుకొందురు. సో ప్రియమైన వారులారా, ఈ నిత్యజీవపు మాటలు చూస్తున్న వారందరికీ దేవుడి ఉదయకాలం అభయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మన జీవితంలో ఏది ప్రయత్నించినా, ఏది తలపెట్టినా, ఎలాంటి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళినా, సో దేవుని మాట ప్రకారం మనం వెళ్తే దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు, దీనికంటే మరి అధికముగా మన జీవితంలో దేవుడు ఇయ్యగలడు. సో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం కూడా చదివినట్లయితే, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. సో ఎప్పుడైతే మనం నిరీక్షణ ఉంచి, అంటే మన కోటలో ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రవేశించి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థిస్తామో, దేవుడు ఖచ్చితంగా రెండంతల మేలు మన జీవితంలో చేయగలరు. సో ఈ దినమంతటి కొరకే దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనం అన్వయించుకొని ముందుకు సాగునట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. సో యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నిజమే ప్రభా, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని సెలవిచ్చారు. సో ఈ నిత్య జీవపు మాటలు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో నష్టపోయిన దాన్ని అంతటిని కూడా మీరు తిరిగి సమకూర్చి ప్రభా, నీ మాట విని నీకు లోబడి ముందుకు సాగుటకే మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ దినమంతట్లో ప్రభా ఈ వాగ్దానాన్ని అన్వయించుకొని ముందుకు సాగుటకు మీరు కృపనిస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.